ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్యన గొడవ పతాక స్థాయికి చేరింది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేయొచ్చంటూ అమెరికా అనుమానిస్తోంది. పశ్చిమాసియా మీద యుద్ధ మేఘాలు కమ్ముకుంటే ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులతో సిరియాలో తమ కమాండర్ల మృత్యందరి మీద ప్రతీకార ఎచ్చి తొలగిపోతున్న ఇరాన్ ఇప్పటికే యుద్ధానికి సిద్ధమని సంకేతాలు వెలువరించింది. ఇరాన్ ఏ క్షణాన్నైనా ఇజ్రాయెల్ మీద క్షిపణి దాడులు చేయొచ్చని అమెరికా ఇజ్రాయెల్ నిఘా సంస్థలు వెల్లడించినట్టు బ్లూంబర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ శిక్ష అనుభవించి తీరుతుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమేనీ బుధవారం ప్రకటించినటువంటి నేపథ్యంలో గల్ఫ్ ఆఫ్ ఒమెన్ హార్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ సైన్యం తమ క్షిపణులను పరీక్షించింది. ఏ క్షణాన్నైనా ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసే ప్రమాదం ఉందని బ్లూంబర్గ్ తన కథనంలో పేర్కొంది. అమెరికా ఇజ్రాయెల్ నిఘా సంస్థల నుంచి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కథనాన్ని ప్రచురించినట్టు చెప్పింది. ఇరాన్ సుప్రీం కమాండర్ ప్రకటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ తన భూభాగం నుంచి దాడులను ప్రారంభిస్తే తాము కూడా ప్రతిదాడులకు సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే హమాస్, హెజ్బుల్లా ఉగ్ర సంస్థలతో పోరాడుతున్న ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేస్తే పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హమాస్, హిజ్బుల్లా వంటి ఉగ్ర సంస్థలకు అండదండలు అందిస్తున్నది ఇరాన్ ప్రభుత్వమేనని, ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఆ దేశంపై ముందు నుంచి గుర్రుగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇరాన్ ప్రకటన మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్కి ఉక్కు కవచంలో రక్షణ కల్పిస్తామని కూడా ప్రకటించారు.